dear beloved viewers, welcome back to our channel. In this video, I have to clearly explain another type of integration. In the previous video, I have to explain whenever denominators contains quadratic expression form. ఇంతకుముందు మీకు చేసినటువంటి వీడియోలో మీకు హారము కనుక వర్గ సమాస రూపంలో ఉన్నట్లయితే ఎలా చేయాలి, అల్టిమేట్లీ వీ హ్యావ్ టు ఫార్మ్ ఓన్లీ ఆఫ్ 3 types: x square minus a square, x square plus a square, a square minus x square. సో ఈ రూపాల్లోనే మనకి ఏదున్నా కానీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈ 3 రూపాల్లో వస్తుంది. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకొక అనౌన్స్మెంట్. నెక్స్ట్ సండే అంటే డిసెంబర్ 20th మార్నింగ్ 10 o'clock మీకు లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాను. సో దానిలో మెయిన్గా ఇంటిగ్రేషన్ సంబంధించి complete information will be given to you. So various methods అన్నీ కూడా క్లియర్గా మళ్ళా మీకు ఇవ్వటం జరుగుతుంది. సో బీ అటెండ్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ గ్రాండ్ సక్సెస్. ఓకే, నౌ యు సీ, ఫర్ సపోజ్ హియర్ the integration is of the type ax square plus bx plus c under root. In the previous video, without root, only under denominator. So whatever the form it may be, whether it is under denominator, whether it is root or without root, just always this must be of the form like this: x square minus a square, or x square plus a square, a square minus x square. You have to transform these 2 types only. మనం ఈ 3 రూపాల్లోనే వాటిని మనం తెలియజేస్తాం. సో ఇక్కడ అల్టిమేట్గా మీకు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో పర్ఫెక్ట్ స్కేర్ అనేటువంటిది మెయిన్గా చేయాలి. అంటే మీకు ఇక్కడ సపోజ్ నాకు ఎక్స్ కోషంటే ఉందండి, కంపల్సరీ 2ab రావాలి. కాబట్టి ఏం చేస్తాను, ఎక్స్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తా. ఇక్కడ ఎక్స్ పక్కన మీకు 1 ఉన్నట్లు మీనింగ్. ఓకే, ఆ 1ని 2 తోటి డివైడ్ చేస్తా. అంటే వీ హ్యావ్ టు మల్టిప్లై ఎక్స్ విత్ 2, అట్ ద సేమ్ టైం డివైడ్ ద కోఎఫిషియంట్ బై 2 ఓన్లీ. సో ఈ విధంగా మీకు సపోజ్ 3x ఉందండి, ఏం చేస్తారు, 2 into x into 3/2 లైక్ దిస్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ b, దిస్ ఇస్ నథింగ్ బట్ a. సో ఆల్వేస్ మేక్ ఇట్ యాజ్ యూనిటీ. ఎక్స్ స్క్వేర్ కోషంట్ మస్ట్ బి యాజ్ యూనిటీ. ఎక్స్ స్క్వేర్ గుణకము ఎల్లప్పుడూ కూడా ఒకటిగా ఉంచుకోండి, ఎందుకంటే ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఈజీగా ఎవాల్యుయేట్ అయిపోతుంది. సపోజ్ మనం ఇప్పుడు x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఉన్నది. ఓకే, సో x ప్లస్ ఏ ఈక్వల్ టీ అనుకున్నట్లయితే దాని డెరివేటివ్ dxఏ. అదే కనుక సపోజ్ 2x ఉందనుకోండి, ఇక్కడ 2dx అయిపోద్ది. ఓకే, 2x ఉన్నది 2dx, అప్పుడు dx ఇది కూడా 1/2 అవుతుంది. మళ్ళా ఆ ఇబ్బంది ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఒకటిగా చేసుకోండి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం 1 by 1 చేద్దాం చక్కగా. దీనికి సంబంధించినటువంటి వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఫార్ములే రిగార్డింగ్ దిస్ వన్. ఫస్ట్ వన్, రిమెంబర్ ఇంటిగ్రల్ 1 by under root a square minus x square dx, and second one 1 by root of a square plus x square dx. So third one 1 by root of x square minus a square dx.
Only 3 forms will be there. సో ఎనీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ వర్గ సమాసమైనా సరే కంపల్సరీగా ఈ 3 రూపాల్లోనే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మారిపోతుంది. సో దీనికోసారి మనకి సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో హియర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ దేర్. సో సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఓకే, హియర్ దిస్ ఇస్ నథింగ్ బట్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో దీస్ ఆర్ ద 3 formulas we have to use in this type of integration. Okay, so one by one I have to clearly explain. Okay, next in exercise 6D, before examples, integral dx by x square plus 2x plus 10. Integral integral 1 by root of x square plus 2x plus 10 dx or dx by, okay, dx by root of x square plus 2x plus 10. So let us start the solution for this one. Let I is equal integral, you should write the given one always like this, dx. So dx ఇక్కడ ఉన్నా కానీ మీరు రాసేటప్పుడు మాత్రం dx చివరిలో రాసేసుకోండి. ఓకే, so this was under root, remember. Okay, now first of all we have to simplify x square plus 2x plus 10. Okay, so here quotient of x square is unity. మళ్ళీ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు 2x square ఉందనుకోండి, 2తో డివైడ్ చేస్తాం. If x square quotient is 2, we have to divide throughout by 2 or taking out as common factor. Okay, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషంట్ యూనిటీ అండి, ఇంకా దీని గురించి ఆలోచించే పని లేదు. సో దీన్ని మనం ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే, సో ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, a square plus 2ab plus b square or a square plus b square plus 2a. ఓకే, సో ఇక్కడ ఏదైతే పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటుందో అదే 2 పక్కన ఉండాలండి. ఆ రిమైనింగ్ అంతా కూడా b, ఆ b అనేది ఇక్కడ b స్క్వేర్గా వస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఈ ఎక్స్ కోషంట్ ఏంటో చూడాలండి. సో ఈ ఎక్స్ని మనం 2 తోటి మల్టిప్లై చేస్తాం, ఎక్స్ని 2 తోటి మల్టిప్లై చేస్తాం. వాల్యూ మార్క్ ఉండాలంటే ఏం చేస్తాం, కోషంట్ని 2తో డివైడ్ చేస్తాం అంతే. కోషంట్ మనం 2తో డివైడ్ చేస్తాం. ఓకే, హియర్ ద కోఎఫిషియంట్ హియర్ 2x ఇస్ దేర్. ఈ ఎక్స్ని ఏం చేశానంటే నేను ఓకే 2తో మల్టిప్లై చేశా, తిరిగి ఈ కోషంట్ని 2తో డివైడ్ చేశాను. సో ఇంకొక స్టెప్ అదనంగా, నష్టం లేదండి మీకు అర్థం కావడానికి. సో ఇక్కడ గమనించినట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇయర్ 1. ఎప్పుడైతే 1 అనేది వచ్చేసిందో ఇక్కడ 1 స్క్వేర్ యాడ్ చేద్దాం, నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇక్కడ 1 స్క్వేర్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ సేమ్ వద్దండి నీకు ఇది ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ సింప్లిఫై చేద్దాం. -1 హోల్ స్క్వేర్ -1 ప్లస్ 10 గివ్స్ us 9. సో ప్లస్ 9. సో దీన్ని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూపంలో మార్చుకోండి. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే నీకు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10 ఇజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇది therefore I is equal integral 1 by x plus 1 whole square plus 3 square, okay, under root, okay, dx. Okay,
సో విచ్ ఫామ్ ఇదే రూపంలో ఉందండి మనకి క్లియర్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సైన్ హెచ్ ఇన్వర్స్ 1/√ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫామ్లో ఉందండి. ఇక్కడ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో ఆన్సర్ ఈజ్ సైన్ హెచ్ ఇన్వర్స్, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. దట్స్ ఆల్. ప్రాబ్లమ్ is over. Here the formula is 1/√of x square plus a square or a square plus x square, no problem. 1/√of x square plus a square dx is equal sin h inverse x by a, okay, plus c. So sin h inverse x by a plus c, okay, sin h inverse x by a plus c. Simple. If the form is suppose minus is there, if you get minus వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ ఫామ్లో ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. అది ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనుకోండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో మనకి ఫార్ములాస్ డిఫరెంట్, ప్రొసీజర్ సేమ్ అనమాట. ప్రొసీజర్ ఈజ్ ద సేమ్, సో ఫార్ములాస్ ఆర్ డిఫరెంట్. దట్స్ ఆల్. ఓకే, సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ another one. Integral 1/integral dx by 1 plus x minus x square. Integral dx by 1 plus x minus x square under root 1 plus x minus x square under root. Okay, so here solution, let I is equal integral, you should write like this, 1 plus x minus x square. సో వాడు ఇంటిగ్రేషన్ ఎలా ఇచ్చినా కానీ మీరు ఫస్ట్ ఇంటిగ్రల్ సింబల్ వేయండి, ఫంక్షన్ వేయండి, చివరిలో డిఎక్స్ రాయటం అలవాటు చేసుకోండి. ఈ విధంగా రాయటం అలవాటు చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఏం చేస్తామంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూపాలి. దానికంటే ముందు ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ముందు పాజిటివ్ తీసుకురండి. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాయండి. ఫస్ట్ ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఎందుకంటే రూట్లో మళ్ళీ మైనస్ ఉంటే కష్టం. అందువల్ల ఫస్ట్ ఆ సమస్య రావడానికి ఏంటంటే, సమస్య లేకుండా ఉండడానికి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మైనస్ కామన్ తీసేయండి. టేక్ మైనస్ ఎస్ కామన్ ఫ్యాక్టర్. సో ఆల్వేస్ రిమెంబర్ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మస్ట్ పాజిటివ్ అండ్ ఇట్ షుడ్ బి యూనిటీ. ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఎప్పుడు కూడా ఒకటిగా ఉండాలి, అది పాజిటివ్గా ఉండేది చూసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1. ఈ పాయింట్ ఒకటి మీరు గమనించుకోండి. ఆల్వేస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మస్ట్ బి పాజిటివ్ అండ్ ఇట్ మస్ట్ బి యూనిటీ. ఓకే, ఎల్లప్పుడూ కూడా ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఏంటి ఒకటిగా ఉండాలి, అది పాజిటివ్గా ఉండాలి ప్లస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే మనం ఏమవుతుంది, ఇది హోల్ స్క్వేర్ అయిపోయింది. ఓకే, హోల్ స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే నేను 2 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ని 2 పెట్టి మల్టిప్లై చేస్తే వాల్యూ మారకుండానికి 1/2 చేశాను. ఈ ఎక్స్ టర్మే నేను ఈ విధంగా రాశానండి. ఎక్స్ టర్మే ఈ విధంగా రాశాను మీకు అంటే 2ab రావాలి కాబట్టి ఎక్స్ని 2 పెట్టి మల్టిప్లై చేశాను. సేమ్ మనం కోషంట్ అంటే ఎక్స్ అంటే ఎక్స్ పక్కన 1 ఉన్నట్లే కదా, ఇక్కడ ఎక్స్ అనేది ఉందండి. సో ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ 1 కదా. అందులో ఏం చేశాను, ఎక్స్ని 2 పెట్టి మల్టిప్లై చేసా, 1ని 2తో డివైడ్ చేసా. సో ఇది ఎప్పుడైతే ఏ స్క్వేర్ మైనస్ 2ab ఉందో వెంటనే ప్లస్ బి స్క్వేరే కదా, అదే కదా యాడ్ చేసేది, చివరిలో సబ్ట్రాక్ట్ చేస్తా. ఓకే, అర్థమైంది కదండి. ఇక్కడ ఎప్పుడైతే బి అనేది తెలిసిపోయిందో బి స్క్వేర్ యాడ్ చేశాను, ఇది సబ్ట్రాక్ట్ చేస్తాను. ఇక్కడ వాల్యూ ఏం మారలేదు, ఈ మైనస్ ఎక్స్ గానే ఉంది, -1 అని ఉంది. అయితే మనం ఫార్ములా రూపంలో తీసుకురావాలి కాబట్టి ఏ మైనస్ హోల్ స్క్వేర్ ఫార్ములాలో, అందువల్ల మనం బి స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు చూసుకోండి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ టర్మ్స్ వరకు గమనించినట్లయితే మీకు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కాబట్టి ఏమైందండి, ఇది x - 1/2 హోల్ స్క్వేర్.
తర్వాత దీన్ని పక్కన సింప్లిఫై చేస్తాం. ఏమవుతుంది ఇది -1/4 -1. ఇక్కడ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 మైనస్ ఉందండి. కాబట్టి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎల్సిఎం తీసుకున్నట్టయితే -1 ఎల్సిఎం 4 అండి. -1 -4 అంటే -5/4. ఓకే, సో -5/4. ఓకే, తర్వాత ఈ మైనస్ లోపల పంపించండి. ఈ మైనస్ లోపల పంపిస్తే ఇదేముంది ప్లస్, ఇదేమో మైనస్. కాబట్టి ముందు ప్లస్ టర్మ్ రాయండి. 5/4 -x -1/4. ఓకే, తర్వాత ఇది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి. అంటే సపోజ్ x2 ఉందండి, √2 హోల్ స్క్వేర్ రాసుకోండి. 5/2 ఉంది, √5/2 హోల్ స్క్వేర్ రాసుకోండి. 5/4 ఉంది ఇక్కడ, కాబట్టి 5/4 ఉంది. కాబట్టి ఏం రాయాలి నీకు? 5కి √5, 4కి 2 సరిపోలా. సో ఈ విధంగా రాసుకోండి. ఆల్వేస్ మేక్ ఇట్ యాజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎనీ కాన్స్టెంట్ టర్మ్, సపోజ్ 4 is there, 2 square you can write. 7 is there, √7 whole square. 7/2 is there, √7/2 whole square. 7/4 is there, √7/2 whole square. సో ఆల్వేస్, ఎందుకంటే మనకి ఫార్ములాలో ఎలా ఉందంటే a² - x² లేదా a² + x² లేదా x² - a². కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ రూపంలో ఉండాలి. అందువల్ల ఏ టర్మ్ వచ్చినట్టు పర్ఫెక్ట్ స్క్వేర్ రూపంలో రాసుకోండి. సో ఇది ఓకే. సో ఫైనల్గా మనకి ఇక్కడ గమనించినట్లయితే √1 + x - x² = ఎందుకంటే ఆ మైనస్ అలా వచ్చేసామనుకోండి, మనకి రూట్లో ఇమాజిన్ నెంబర్ ఆల్వేస్ రియల్ అనమాట. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా √5/2 హోల్ స్క్వేర్ -x -1/2 హోల్ స్క్వేర్. సో క్లియర్గా వచ్చేసింది. అప్పుడు ఏ రూపం ఉంది? 1/√a² - x² అంటే sin 1 x/a. sin 1 x/a. ఓకే, ఇక్కడ రాస్తాను. Therefore, I is equal. Therefore, I is equal integral 1/√5/2 √2 5/2 whole square minus x -1/2 whole square dx. Okay. So clearly a² - x² 1/√. That means sin 1 x/a. Sin 1 x/a. Okay. So since 1/√a² - x² integral is equal sin 1 x/a plus c. Sin 1 x/a plus c. So if you simplify this one, what happened? Final result sin 1 2x - 1. Here 2x - 1 divided by 2. 2 get cancelled. So final one is 2x - 1 divided by √5 whole square. Okay, sin 1 2x - 1 divided by √5. Okay, this is the final result for this solution. Okay, so for this problem, this is the ఫైనల్ సొల్యూషన్. ఓకే, సో ఏదైనా అంతేనండి, ఉండేటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే అల్టిమేట్గా ఈ 3 ఫార్మ్స్కి కన్వర్ట్ అవుతుంది. a² - x² లేదా a² + x² లేదా x² - x². అంతే, 3 రూపాయలు అంతే. ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుని చాలండి. నిన్న లాస్ట్ వీడియోలో పార్ట్ 17లో మనం ఏం చెప్పుకున్నాం? వితౌట్ రూట్. ఇదే సేమ్. రూట్ లేదండి, రూట్ లేకపోతే ఏం రాస్తాం? a² - x² అంటే 1/2 ఇలాగా a + x/a - x రాసేవాళ్ళం. సేమ్ ఇదే ప్రాబ్లం. రూట్ పడలేదు, నో ప్రాబ్లం. 1/a² - x² అంటే 1/2 ఇలాగా a + x/a - x. ఓకే, నెక్స్ట్ another one. Here in exercise 6D problem number 1. అంటే నేను మోడల్ వైజ్ చెప్తున్నానండి ఒక్కొక్కటి. అంటే ఫస్ట్ వితౌట్ రూట్ అండర్ డినామినేటర్ క్వాడ్రాటిక్ ఫామ్, అలాగే నెక్స్ట్ ఇప్పుడు విత్ రూట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక వీడియోలో నెక్స్ట్ మనం ఇంకో మోడల్ చెప్పుకుందాం. సో 1/ఇంటిగ్రల్ exercise 6D Roman number 1 cosine number 1.
ఇంటిగ్రల్ 1/2x స్క్వేర్ మైనస్ 3x 2x అండి 2x మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 1 అండర్ రూట్ ఓకే dx okay. So let us start solution. First you should mention solution. Let I is equal integral 2x minus 3x square plus 1 under root. Okay, now you have to simplify this one. Now 2x minus 3x square plus 1. First what you have to do? First ఏం చేయాలంటే మనం x స్క్వేర్ టర్మ్ ఫస్ట్ రాసుకోండి. ఓకే, x స్క్వేర్ టర్మ్ ఫస్ట్ రాసుకోండి. మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఫస్ట్ యూ షుడ్ రైట్ ఫస్ట్ టర్మ్ మస్ట్ బి x స్క్వేర్. ఓకే, సో x స్క్వేర్ రాసాడు ఫస్ట్ టర్మ్. తర్వాత x స్క్వేర్ క్వశ్చన్ ఎప్పుడు కూడా యూనిట్ ఉండాలంటే యూనిట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం పాజిటివ్ ఉండాలి. కోషంట్ ఆఫ్ x స్క్వేర్ మస్ట్ బి పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ యూనిటీ. సో ఫర్ దట్ వన్ వాట్ యూ హ్యావ్ టు డూ, దానికోసం ఏం చేద్దామంటే మనం -3 కామన్ తీసుకోండి చక్కగా. సో -3 కామన్ తీసుకున్నట్లయితే x స్క్వేర్ హియర్ మైనస్ 2x/3 మైనస్ 1/3. సో -3 కామన్ తీసాము, అందువల్ల రిమైనింగ్ వాటికి మనం 3 తోటి డివైడ్ చేస్తాం, -3 తోటి. సో ఇక్కడ గమనించండి, ఇంకో స్టెప్ రాస్తానండి. సో ఇది a స్క్వేర్, తర్వాత నేను x ఇంటూ 2/3 రాస్తాను. అంటే ఫస్ట్ x టర్మ్ రాస్తాను మీకు, తర్వాత కాన్స్టెంట్ టర్మ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేను ఈ ప్రాబ్లంలో ఎల్లప్పుడూ కూడా x కోషెంట్ని xని 2 తోటి మల్టిప్లై చేస్తాను, కోషెంట్ని 2 తోటి డివైడ్ చేస్తాను. అది 2ab టర్మ్. 2ab టర్మ్ అంటే ఎప్పుడు కూడా ఈ విధంగా రాసేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఏ టర్మ్ అయినా సరే ఈ xని అంటే 2 తోటి మల్టిప్లై చేస్తాను, దీన్ని ఏం చేస్తాను 2 తోటి డివైడ్ చేస్తాను, అదే 2ab టర్మ్. కాబట్టి ఇక్కడ జాగ్రత్త చూడండి, మీకు 10th క్లాస్లో కూడా పర్ఫెక్టింగ్ స్క్వేర్, ఓకే, కంప్లీటింగ్ ద స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్, కంప్లీటింగ్ ద స్క్వేర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదేనండి. సో ఇక్కడ x హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 2ab బై 2, ఓకే, బై 2. సో ఇక్కడ ఇంకో స్టెప్ కూడా అదనంగా రాద్దాం, నష్టం లేదు. సో ఏమవుతుందంటే ఇక్కడ ఈ 2/3 ఈ 2 సో 2/3లో 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, 2/3లో 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు చాలా క్లియర్గా మనకి x హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/3 వచ్చింది. అంటే ఇప్పుడు ఇది b, సో ప్లస్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్, ప్లస్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో 1/3 హోల్ స్క్వేర్ మైనస్ 1/3 హోల్ స్క్వేర్, ఇక్కడ 1/3. ఓకే, ఇక్కడ మనకి 2ab a స్క్వేర్ మైనస్ 2ab b టర్మ్ తెలుసు కాబట్టి ప్లస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్, యాడింగ్ సబ్ట్రాక్ట్ ఎంత 1/3 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 3 టర్మ్స్ గమనించినట్టయితే ఎలా ఉన్నాయి మనకి, a మైనస్ హోల్ స్క్వేర్, సో ఇజ్ ఈక్వల్ -3 ఇంటూ x మైనస్ 1/3 హోల్ స్క్వేర్, x మైనస్ 1/3 హోల్ స్క్వేర్. బట్ ఈ టర్మ్ ఎంతో ఇక్కడ సింప్లిఫై చేద్దాం. ఇది ఎంత, ఇది -1/9, ఇది -1/3. ఎల్సిఎం ఎంత అండి 9, అంటే -1 -3 అంటే ఎంత అయింది -4/9 అయింది. సో ఫైనల్గా -4/9. ఓకే, తర్వాత ఈ మైనస్ మాత్రం లోపల పంపించండి, కేవలం మైనస్ మాత్రమే. చూడండి ఇక్కడ నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి 3 ఇంటూ ఈ మైనస్ లోపల పంపిస్తే ఏమవుతుంది, ఇది ప్లస్ అయిపోద్ది. సో మైనస్ x మైనస్ 1/3 హోల్ స్క్వేర్. ఓకే, సో దీన్ని కూడా ఎలా రాయాలన్నాను, ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. దట్ మీన్స్ 2/3 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/3 హోల్ స్క్వేర్. ఓకే, సో therefore root of 2x minus 3x square plus 1 is equal root of 3 into
3 into 2 by 3 whole square minus x minus 1 by 3 whole square. ఓకే, సో ఆ 3 కూడా మనం బయటికి తీసేద్దాం, కాన్స్టెంట్ అన్నాం కదా. సో ఫైనల్లీ √3 into square root of 2 by 3 whole square minus x minus 1 by 3 whole square. ఓకే, ఇది మనకి. Now, therefore, I is equal integral, so √3 into square root of 2 by 3 whole square minus x minus 1 by 3 whole square. Okay, dx. So 1 by √3 into integral 1 by 2 by 3 whole square minus x minus 1 by 3 whole square. 2 by 3 whole square, 2 by 3 whole square minus x minus 1 by 3 whole square. Which form is there? Here, which form is there? Integral 1 by root of a square minus x square dx is equal sin inverse x by a. Sin inverse x by a. Here the form is a square minus x square. So clearly final one here sin inverse x by a. Sin inverse x by a. Okay. So finally answer is 1 by √3 into sin inverse 3x minus 1 by 2. Sin inverse 3x minus 1 by 2. ఓకే, సో మనకి ఇక్కడ టోటల్గా వచ్చినటువంటి అన్నీ కూడా మనం ఫస్ట్ ప్రాబ్లం వచ్చినట్టయితే మనకి ఉన్నటువంటిది మనకి డిఫరెంట్. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం గమనించినట్టయితే మీకు చెప్పినటువంటిది మీకు వేరియస్ ఫామ్స్లో రైట్. ఫస్ట్ ప్రాబ్లం ఏమో మనకి ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 by root of a square plus x square ఫామ్ వచ్చింది, అంటే సైన్ ఇన్వర్స్ x by a. తర్వాత మీకు ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, సేమ్ ఇదే ఫామ్ వచ్చింది. సో ఒకటేమో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, ఇంకోటేమో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం కూడా ఈ మోడల్లో ఉన్నాయండి. సో వాటిని కూడా మనం చేస్తాం. ఇప్పుడు హియర్ ఎస్ ఇంటిగ్రల్ డిఎక్స్ డివైడెడ్ బై ఇంటిగ్రల్ డిఎక్స్. నెక్స్ట్ ఇన్ ఎక్సైజ్ 6Dలో మనకి రోమన్ నెంబర్ 2లో ఎక్సైజ్ 6Dలో రోమన్ నెంబర్ 2లో 6th ప్రాబ్లం అండి. ఇంటిగ్రల్ dx బై రూట్ ఆఫ్, నిన్న లాస్ట్ వీడియోలో పార్ట్ 17లో మనం రోమన్ నెంబర్ 2లో 5th ప్రాబ్లం చెప్పుకున్నాం వితౌట్ రూట్. ఇది 1/3x² + x + 1. ఇప్పుడు మనం 6th ప్రాబ్లం అండి. ఇంటిగ్రల్ dx డివైడెడ్ బై రూట్ ఆఫ్ 5 - 2x² + 4. సో దిస్ ఈస్ ద 6th ప్రాబ్లం. ఓకే, 6th ప్రాబ్లం రోమన్ నెంబర్ 2. Okay, exercise 60. So square root of 5 - 2x² + 4x. Okay, so we have to find the solution for this one. Okay, let I is equal 1/5 - 2x² + 4x. So under root. Okay, dx. You should write always like this. Okay. సో ఇప్పుడు మనం చక్కగా దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. ఓకే, సింప్లిఫై చేద్దాం. 5 - 2x² + 4x. 5 - 2x² + 4x. ఫస్ట్ ఏం చేయాలండి, మీరు x² టర్మ్ ఏది ఉంటే అది ఫస్ట్ తీసుకురండి. x² టర్మ్ ఏది ఉంటే అది ఫస్ట్ రాయండి. సో -2x² ఇందాకే చెప్పారండి.
తర్వాత ఎలా ఉండాలి మనం? క్వాడ్రాటిక్ ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రావాలి. ఆల్వేస్ ద క్వాడ్రాటిక్ ఫామ్ మస్ట్ బి ఆఫ్ ద ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్. సో దట్స్ వై ఆల్వేస్ యూ షుడ్ రైట్ దట్ ఫామ్ ఓన్లీ. ఎల్లప్పుడూ కూడా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఈ వర్గ సమాస రూపం ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్. కాబట్టి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాయండి, తర్వాత ఎక్స్ టర్మ్ రాయండి, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ రాయండి. ఇది మీరు ఎప్పుడు కూడా గమనించుకోండి. తర్వాత ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ మస్ట్ బి యూనిటీ, దట్ మస్ట్ బి పాజిటివ్. అందువల్ల ఇక్కడ ఎంత ఉండదు కామన్ తీసేయండి, -2 కామన్ తీసేయండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్, ఇక్కడ కూడా నువ్వు ఏం కామన్ తీసుకోవచ్చు? -2. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ -5/2. ఓకే. సో ఇక్కడ -2 కామన్ తీసాము, ప్లస్లోంచి మైనస్ పోతుంది, ఇక్కడ కూడా మైనస్. ఓకే. సో ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూపం రాసుకోవాలి. ఓకే. అందువల్ల ఫస్ట్ ఈ ఎక్స్ ఇంటూ 2గా రాసుకో, ఇట్లా విడదీసుకో. ఫస్ట్ ఈ విధంగా ఫస్ట్ ఎక్స్ టర్మ్ రాసుకో. తర్వాత ఎందుకంటే ఏ టర్మ్ తెలుసు కాబట్టి, ఏ స్క్వేర్ అంటే తెలుసు కదా, అందులో 2ab, ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్ కదా మనం రాసేది ఎప్పుడు కూడా. ఇది ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్, అప్పుడే కదా ఏ మైనస్ హోల్ స్క్వేర్ లేదా ఏ ప్లస్ హోల్ స్క్వేర్ అయ్యేది. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి కంపల్సరీ ఫస్ట్ టర్మ్ ఆ ఎక్సే ఉండాలి. సో ఆ విధంగా రాసుకోవాలి అది. సో ఏమవుతుందండి ఇది? ఎక్స్ హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఎక్స్. అంటే ఇక్కడ ఎక్స్ని 2 తోటి మల్టిప్లై చేసాము. కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే దాని కోషెంట్ ఉంటుందో దాన్ని 2 తోటి డివైడ్ చేయాలి. ఓకే. సో -2 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 2 క్యాన్సిల్, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1. ఓకే. సో ఎప్పుడైతే ఆ బి టర్మ్ తెలిసిపోయిందో, సో రిమైనింగ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ప్లస్ బి స్క్వేర్ ఉండాలి. సో ఇక్కడ ఒకసారికి మనం ప్లస్ బి స్క్వేర్ వెంటనే 1 స్క్వేర్, ఇక్కడ 1 యాడ్ చేద్దాం, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే. అది -5/2. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూపం రావాలంటే ఏ మైనస్ హోల్ స్క్వేర్ లేదా ఏ ప్లస్ హోల్ స్క్వేర్ రావాలి అంటే, ఎందుకంటే ఇక్కడ +1 స్క్వేర్ యాడ్ చేసాం, తిరిగి సబ్ట్రాక్ట్ చేసాం. సో ఇక్కడ సింప్లిఫై చేద్దాం ముందుగానే. -1 స్క్వేర్ అంటే 1, సో 5/2. అప్పుడు ఎల్సిఎం 2 అయితే -2 -5/2 అంటే ఎంత అయింది? -7/2. -7/2. సో ఇంకొక మారు రాద్దాం. x - 1 హోల్ స్క్వేర్ -7/2. ఓకే. తర్వాత మీరు ఎప్పుడు కూడా గమనించండి, ఈ మైనస్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఉంచొద్దండి బయట. తిరిగి మళ్ళా మనం ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూపం రావడానికి గాను ముందు మైనస్ కామన్ తీసాం. ఓకే. తర్వాత ఇక్కడ ఈ మైనస్ అనేది ఉండకూడదు, అండర్ రూట్లోంచి అది ఇమాజిన్ అయిపోతుంది, √- అయిపోతుంది. అందువల్ల మీరు ఇలా ఉంచేసారు అనుకోండి, అండర్ రూట్లో రాస్తారు, ఏమొస్తుంది? √-2 ఇంటూ √, వస్తుంది. అప్పుడు √-2 అంటే ఇమాజిన్ నెంబర్ అయిపోతుంది, కాంప్లెక్స్ రూట్స్. అందువల్ల ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా ఈ మైనస్ లోపల పంపించండి. సో మైనస్ మాత్రమే. అప్పుడు ఏమవుతుంది? ఇది 7/2 హోల్ స్క్వేర్. దీన్ని కూడా మీరు నెక్స్ట్ రాద్దాం. సో ఇక్కడ ఇది ఫస్ట్ మైనస్ లోపల పంపించేసాం. ఓకే. ఇప్పుడు 7/2 - x - 1 హోల్ స్క్వేర్. ఓకే. సో ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ రూపం రాయాలి. ఆల్వేస్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూపం రాయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఎంత? 7/2 ఎలా రాసుకోవచ్చు? √7/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏ అనేది ఉందండి, ఏని ఎలా రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అలాగే ఇక్కడ కూడా మనం ఈ 7/2 ఉంది కాబట్టి చక్కగా √7/2 హోల్ స్క్వేర్ రాద్దాం. సో 2 ఇంటూ 7/2 హోల్ స్క్వేర్ అంటే √7/2 హోల్ స్క్వేర్ రాద్దాం. ఓకే. -x - 1 హోల్ స్క్వేర్. సో ఇది మనకి వచ్చినటువంటి ఫస్ట్ మనకి సింప్లిఫికేషన్ 5 - 2x స్క్వేర్, therefore 5 - 2x స్క్వేర్ ప్లస్ 4x ఇదే కదా. సో మొత్తానికి మనం రూట్, ఓకే, రూట్ పెడతాం. దీనిలో కూడా ఇక్కడ √2 ఇంటూ √7/2 హోల్ స్క్వేర్ -x - 1 హోల్ స్క్వేర్. ఓకే.
therefore I is equal integral 1 by root 2 into root of 7 by 2 whole square, 7 by 2 whole square minus x minus 1 whole square dx. ఓకే, సో ఇప్పుడు మనకి క్లియర్గా ఆ ఫామ్ కూడా తెలిసిపోయిందండి మనకి. సో 1/√2 ఇంటూ ఇంటిగ్రల్. ఇంకో స్టెప్ అర్థమైన నష్టం ఉంది, మనం ఇప్పుడు నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం. సో లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈ షుడ్ రైట్. అసలు డైరెక్ట్గా ఇప్పుడు ఇది వచ్చేసింది కాబట్టి ఇది రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. కాకపోతే మీకు అలవాటు కావాలి, బాగా రావాలని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి చాలా క్లియర్గా, 1/√a² - x² sin ఇన్వర్స్ x/a. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఇవే వస్తాయండి, sin ఇన్వర్స్ x/a. ఓకే, ఇక్కడ రాస్తాం ఫార్ములా కూడా, ఇంటిగ్రల్ 1/√a² - x² dx is equal sin ఇన్వర్స్ x/a ప్లస్. ఓకే, సో దీన్ని కాస్త సింప్లిఫై చేసినట్లయితే 1/√2 sin ఇన్వర్స్ √2 ఇంటూ x minus 1 by √7 ప్లస్. సో అల్టిమేట్గా ఏ ప్రాబ్లం అయినా సరే, ఎనీ ప్రాబ్లం must be converted into 3 forms only: a² - x², a² - x², a² + x², x² - a². 3 ఫార్మ్స్. వాటికి సంబంధించినటువంటి రెలవెంట్ ఫార్మర్స్ మనం ఉపయోగిస్తాం. సింపుల్గా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దానిలో సపోజ్ ఇది ప్లస్, ఈ రెండు మైనస్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు నీకు x² - a² అయిపోద్ది. సేమ్ థింగ్, x² - a² అయిపోద్దండి. కాబట్టి అప్పుడు cos h ఇన్వర్స్ రాసుకోవాలి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్లో మెయిన్గా మీకు ఏంటంటే ఏదైతే ఇవ్వబడిందో జాగ్రత్తగా దాన్ని మాత్రం గమనించుకోవాలి. మనం ఏదో చేస్తున్నామంటే కాదండి. ఓకే, నెక్స్ట్ అలాగే మీకు నెక్స్ట్ ప్రాబ్లం సో టెక్స్ట్ బుక్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా లేవండి. సో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా మీకు ఇవ్వటం జరిగింది. ఫస్ట్ వీడియోలో మీకు ఇందాక పార్ట్ 17లో వితౌట్ రూట్ చెప్పానండి. సో ఇప్పుడు విత్ రూట్ అండర్ డినామినేటర్. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం √a² - x² ఇంటిగ్రల్ √a² - x², √a² + x², √x² - ఇవన్నీ కూడా డినామినేట్లో ఉన్నాయి. ఇక్కడ డినామినేటర్ ఉండవు, ఓన్లీ డైరెక్ట్గా ఇంటిగ్రల్ ఆఫ్ √a² - x² dx. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, అలాగే ఇతరులు కూడా ఉపయోగపడుతుంది అని మీరు భావించినట్లయితే దయచేసి ఈ వీడియోను చక్కగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ కూడా దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.